బాగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను. ఎందుకో చేయాలనిపిస్తుంది. నేను ఎమ్మెల్యేగా పోటీ చేద్దాం అనుకుంటున్నాను. లిసన్ సోనీ, ఐ నో యు ఆర్ బిజీ. అంటే ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నా. మనం అనుకున్న జీవితం వేరు విరాట్, నువ్వు చేసేది వేరు. ఇట్స్ ఓకే విరాట్, నువ్వు అనుకున్నది వదలవు, నాకు తెలుసు. నీకేం కావాలో అదే చెయ్యి. లెట్స్ బ్రేకప్, మనకి వర్కౌట్ కాదు. కమాన్ సోనీ, ఏంటిది? నేను ఆల్రెడీ నీకు చెప్పాను కదా. నువ్వు చెప్పావు, చెప్తూనే ఉన్నావు. హక్కు, దేశం, డెమోక్రసీ అని. నాకు ఇవన్నీ తెలీదు, ఇష్టం లేదు. నాకు ప్రైవేట్ లైఫ్ కావాలి. మోస్ట్లీ ప్రపంచం తిరగాలి. అవి నా కోరికలు. ఇట్స్ గుడ్ ఫర్ బోత్. సోనీ, నాకు కొంచెం టైం ఇవ్వు. టైం దేనికి? ప్రతి వెధవా నీ గురించి తప్పుగా మాట్లాడుతుంటే నేను విని ఉండలేను. ఎవడో ఏదో రాశాడని మనం. నాకొద్దు విరాట్. సోనీ, ఏంటిది? నేనేదో తప్పు చేసినట్టు మాట్లాడుతున్నావు. కరెక్ట్, అదే ప్రాబ్లం. నువ్వు చేయలేదు, కానీ ఆల్ ఆర్ క్వశ్చనింగ్ అండ్ సెకండ్ గెస్సింగ్. నాకు తెలీదు విరాట్, మనం కలిసి ఉండడం కష్టం. అందుకే కలిసి చెప్పి పోదామని వచ్చాను. బెస్ట్ ఆఫ్ లక్ విత్ యువర్ ఎలక్షన్స్. సోనీ, ఒకసారి విను. సోనీకి ఇదంతా ఇష్టం లేదా? మీ మధ్య ఏం జరిగిందని నేను అడగనరా. విరాట్, మనమే తప్పు చేయలేదురా. కస్టమర్స్ కెన్ క్యాన్సిల్ ద బుకింగ్. ఇట్స్ ఆల్ కరప్టెడ్ పొలిటీషియన్స్ అండ్ మీడియా. వినేవాళ్ళు ఉన్నారు అని నాయకులు ఏదో మాట్లాడతారు, చేసేవన్నీ మోసాలే. ఎవరిని నమ్మాలి? ఎన్ఆర్ఐ విరాట్ వివరణ ఇవ్వాలి. నామినేషన్స్ టైం. విరాట్ రియల్ ఎస్టేట్ స్కామ్ ఇబ్బంది వల్ల ఎలక్షన్స్ లో పోటీ చేయరేమో అనే వదంతులు వినిపిస్తున్నాయి. నేను ముందే చెప్పాను, ఫ్రెండ్ నమ్మద్దు అని. ఫ్రెండు అన్నావు. ఇప్పుడు ఈ ఎమ్మెల్యే పోటీ ఒకటి. అందరూ ఫోన్లు చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ బాధితులు సహాయం కోసం తిరుగుతున్నారు. ఈ మధ్య జరిగిన స్కామ్ లో ఎన్ఆర్ఐ విరాట్ గారి పాత్ర ఎంతవరకు ఉందో తెలియాల్సింది. నెక్స్ట్ వీక్ నామినేషన్స్ వేయాలి. ఎన్ఆర్ఐ విరాట్ గారు ఎలక్షన్స్ లో నిలబడతారా లేదా అనేది అనుమానంగానే ఉంది. మరిన్ని అప్డేట్స్ చిన్న బ్రేక్ తర్వాత. తొక్కలో ఎస్కేపల్లి ఛానల్ ఏంట్రా? ప్రతి ఎదవా ఒక జర్నలిస్టే, పైగా ఆడికో ఛానలు. పాలిటిక్స్లో ఇలాంటివి కామన్. గుడ్డ కాల్చి మొహాను వేయడం సాధారణమైంది. వేసేసాడు, బాగా వేసేసాడు. మీరు నామినేషన్ వేశారు, మరి రియల్ ఎస్టేట్ బాధితులకు న్యాయం ఎలా చేస్తారు? నా సొంత డబ్బులతో బాధితులకి న్యాయం చేయగలను, కానీ అది దానం చేసినట్టు అవుతుంది. ఎవ్వరికీ ఇబ్బంది ఉండదని యాజమాన్యమే చెబుతుంది. ప్రజలు మోసపోతూనే ఉన్నారు. కష్టపడి సంపాదించిన డబ్బుని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంతకుముందు కూడా ఇలాగే జరిగింది. అవసరమైతే చట్టాల్ని సవరించాలి. ఓకే. దీనికి ఎంత అవుతుంది? 10 కోట్లు. 10 కోట్లు ఓకే. డబ్బు మనం ఎలా వసూలు చేయగలం? మనకి డోనర్స్ ఎవరు? సార్, ఆ 10 కోట్లలో కాంట్రాక్టులను అడిగితే కొంత ఇస్తారు. అల్లుడు, ఏంటల్లుడు ఇది? 10 కోట్లే కదా, మనం పెట్టుకుందాం. అసహ్యంగా దారిని పోయి ఎదలను అడగడం ఏంటి? 10 కోట్లే కదరా, నేను ఇస్తానులే. నాన్న, నువ్వు ఎందుకు ఇవ్వడం? మీ డబ్బు వద్దు. 10 కోట్లు నేను పెట్టగలను. సార్, అయితే గెలుపు ఖాయం. రాజకీయం అంటే ఒక వ్యాపారం కాకూడదు. డబ్బుంది కదా అని చెప్పేసి ఇప్పుడు పెట్టుబడి పెట్టి మళ్ళీ సంపాదిద్దామన్న చెడు ఆలోచన మాత్రం ప్రజాస్వామ్యానికి చెడు చేస్తుంది. ఇప్పుడు దేశంలో అదొక అంటువ్యాధిలాగా తయారైంది. కరోనా మహమ్మారిని జయించాం. ఇప్పుడు ఓటుకి నోటికి వ్యాక్సిన్ కనుక్కోవాలి. డబ్బులు లేకపోతే ఎలక్షన్స్లో కష్టం అల్లుడు. మనం ఈ 10 కోట్లు కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రజల దగ్గర డొనేషన్స్గా వసూలు చేయాలి. అదే క్రౌడ్ ఫండింగ్. అప్పుడు ఎలక్షన్స్లో ఖర్చు పెట్టాలి. ప్రజలు ఇస్తే తీసుకుంటారు కానీ ఈరల్లుడు. ఏంట్రా, వీడికి ఏమన్నా పిచ్చా? ఎవడు చెప్పినా వినడు. వీడిని నేనేమీ అనలేను. డబ్బులో పుట్టి డబ్బులో పెరిగాడు. అసలు డబ్బులు లేకుండా ఎలక్షన్స్లో ఎవడన్నా గెలుస్తాడా? అప్పుడు అందరూ ఎమ్మెల్యేగా పోటీ చేయరా? ఛీ, అసలు వీడిని అమెరికాకు పంపకుండా ఉండాల్సింది. ఏంటి నాన్న? సరే, నేను మళ్ళీ కలుస్తా. అలాగే సార్. అల్లుడేదో మదన పడుతున్నాడు బావా. పోనీ ఒకసారి ఎలక్షన్స్ అయితే వాడికే తెలుస్తుంది. రేయ్,
నేను సోనీతోనూ వాడి ఫ్రెండ్స్తోనూ మాట్లాడానురా. ఒక్క రీజన్ కూడా చెప్పలేదంట. అవసరం ఉన్నాడంట. ఎవడికి రా అవసరం? నేను అలా వాడిని చూడలేను కానీ నేను ఇక్కడ చేసేదేముంది? ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత వస్తాను. జాగ్రత్త. సరే. ఏంటి కిరణ్, ఈ మధ్య మీ విరాట్ దగ్గర చాలా బిజీ అయిపోయినట్టున్నావు? అదేం లేదే సార్, ఈ కేఆర్ బాగా పనులు చెప్పేస్తున్నాడు. అంటే మీ విరాట్ పార్టీకి డబ్బులు ఎంతవరకు పెట్టుకుని ఉండొచ్చు అంటావు? డబ్బుల విషయం అయితే నాకు అంతగా తెలియదబ్బా. నా దగ్గర అయితే డిస్కషన్ ఇప్పుడు రాలేదు. అది సరే, మీరు ప్లానింగ్ ఎలా చేస్తున్నారు? ఐ మీన్ డబ్బులు ఎలా అరేంజ్ చేస్తున్నారు? ఎలా ఓటర్లని రాబట్టుకోవాలనుకుంటున్నారు? ఆ స్ట్రాటజీ అంతా మనకు పెద్దగా ఐడియా లేదు, తెలుసు కదా. విరాట్ పరిచయం అంతే నాకు. జస్ట్ వాళ్ళు చెప్పింది చేస్తున్నాం అంతే. ఇట్లా ఓటర్ లిస్ట్ తీసుకొని రావడము, ఇలాంటి చిన్న చిన్నవన్నీ చేస్తుంటాం అంతే. విరాట్ గురించి ఏమన్నా ఇన్ఫర్మేషన్ అంటే నువ్వు దగ్గరగా ఉంటున్నావు కదా,